పళ్ళు పడపక్కన వస్తాడా, ముసలి పళ్ళు ఊడిపోతాయి. ఇక్కడ బాగా సౌండ్ వస్తుందా? ఏం చేస్తాడు చంద్రబాబు నాయుడు? చంద్రబాబు నాయుడు తోకత్తిరింపులు. సోమాల్లో ఉండి కూడా మనోడు అసలు మామూలుగా మాట్లాడేవాడు కాదండి. చాలా దరిద్రమైన నీచమైన మాటలు మాట్లాడేవాడు మాలేసుకుని. చంద్రబాబు నాయుడు బెదిరింపులు, చంద్రబాబు నాయుడు అనుకరింపులు, కాళ్ళు పట్టుకోవటాలు ఇవన్నీ ఎప్పుడూ చూసేసాం. ఈ వయసులో నేను ఇక దగ్గరికి వచ్చేసింది, నాకు అవసాన దశ వచ్చేసింది. ఈ లోపు నేను నా కొడుకుని ఏమీ చేయలేకపోతే వాడు పనికిరాని ఇప్పటికే శాసనసభ్యుడిగా కూడా గెలలేదు. రేపు భవిష్యత్తులో వాడు ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు, నా వారసత్వం వాడు ఎట్లా అందిపుచ్చుకుంటాడు అనేటువంటి ఆ తాపత్రయంలో ఆయనకి ఇప్పుడు కొడుకుని ఏదో చేసేయాలి, ఎక్కడో కూర్చోబెట్టేయాలి, సింహాసనం మీద కూర్చోబెట్టడానికి అర్హత ఉండాలి కదా, ప్రజలు ఒప్పుకోవాలి కదా. ఇప్పుడు తన మిత్రుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు సొంత పార్టీ పెట్టి 151 సీట్లు గెలిచి ప్రజలు ఒప్పుకున్నారు. ఎక్కడైతే ఆయన 3000 4000 ఓట్ల తేడాతో ఓడిపోయారో మళ్ళీ అక్కడే 90,000 మెజార్టీతో గెలిపించారు ఆయన్ని. అంటే కాలం ఏది శాశ్వతం కాదు వంశీ. ఈరోజు ఓటమి అనేదే రేపు అదే కిరీటంగా మారిపోద్ది. కానీ ఎందుకే ఎంత నీచంగా మాట్లాడావు నువ్వు? నీకేమన్యాయం చేశారు వాళ్ళు? నీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేకి గెలిపించటం, నీకు భవిష్యత్తు ఇవ్వడం వాళ్ళు చేసిన తప్పు ఏమో. నిజంగా అది కూడా పాపమై ఉంటుంది నీలాంటి వాడికి అంత అవకాశం ఇవ్వటం. ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. నీ కొడుకేమో పరమ చచ్చుదద్దమ్మ సన్నాసి, ఆడు కనీసం మంగళగిరిలో ఎమ్మెల్యే కింద గెలలేకపోయాడు. చంద్రబాబు నాయుడు గారి గుండెలో చిల్లు ఉంది మీకు తెలుసా? అమెరికాలో మేయో క్లినిక్ వెళ్ళి చూపెట్టుకుంటాడు. ఇల్లాడో లేదో కనుక్కోండి, నేను చెప్పింది నిజమో కాదో కనుక్కోండి. ఆయన గుండెలో చిల్లు ఉందా లేదా? మైకేల్ జాక్సన్ లాగా ఈ మధ్య జగన్మోహన్ రెడ్డిని నవ్వించడానికి మాత్రం ఎంత మాట్లాడాలో అంత మాట్లాడాడండి. ఎలా కావాలంటే అలాగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఇద్దరినే టార్గెట్ చేసేవాడు. వాళ్ళిద్దరిని టార్గెట్ చేసి ఎంత బండబూతులు తిడితే మరి పాపం జగన్ రెడ్డి అంత అవకాశాలు ఇచ్చివ్వడం ఇతనికి. మరి కాలం ఎటాల కాలం ఒకలాగా ఉంటుందండి. కాలం మారుతుంది కదా. కాలం మారిన తర్వాత ఇలాగే ఉంటుంది. రాష్ట్రం వదిలి పారిపోవాల్సి వస్తుంది, అక్కడెక్కడ దాక్కోవాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళ చేతిలో దొరికితే పిక్ పాకెట్ని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకురావాల్సి వస్తుంది కూడా. వేళ అన్న పరిస్థితి అదే అయ్యింది. ఇన్ని కబుర్లు చెప్పాడు ఆ రోజు. పెట్టుకొని మైకులు ఇట్లా అంటున్నాడు. ఎందుకు అన్నాడు? ఈ చేయబోయింది. నాకు ఆయన గురించి అనేక విషయాలు తెలుసు. ఇవన్నీ మాట్లాడితే బాధపడతాడు. అలా బ్రెయిన్ సాక్షి బ్రెయిన్ దొబ్బింది అంటాడు, చేయబోయింది అంటాడు, గుండెలో చిల్లు అంటాడు. అన్ని పర్సనల్ అటాకే. చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా విమర్శించడానికి, పాలసీ పరంగా విమర్శించడానికి ఏమీ లేక పర్సనల్గా ఏమండి ఇది పద్ధతి అండి అసలు. ఇంకా దారుణ మాటలు వస్తున్నాయి నాకు. చంద్రబాబు నాయుడు గ్యాంగ్కి బ్రెయిన్ పోయింది, ఆయనకి అల్జీమర్స్ వచ్చింది, మర్చిపోతున్నాడు. అబద్ధం చెప్పడం కాదు. అందరూ ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెబుతున్నాడు అందరూ చెప్పేది వాళ్ళు కాదు. ఆయన మతిమరుపు వచ్చింది, అల్జీమర్స్. ఆయనకి ఎప్పటి నుంచో ఉంది. దానికోసం ఈ మధ్య చేపలు కూడా తింటే మొదలు పెట్టాడు. మళ్ళీ అది తింటే తగ్గిపోద్దని మానేసిన మాంసం. ఆయన ఒళ్ళు స్మెల్ వస్తుంది కదా నాన్ వెజ్ తింటే, అందుకని చెప్పి మానేశాడు. ఈ మధ్య అల్జీమర్స్ ట్రీట్మెంట్ అని చేపలు తింటాడు. ఏం నిజం కాదా? ఇవన్నీ చెబుతామని బాధ. ఎన్ని వేరే వాళ్ళకి ఎవరో తెలియదుగా. మొత్తం మీరైతే భువనేశ్వర్ గారికి క్షమాపణ చెప్తున్నారు. నేను నిజంగా ఫీల్ అయితేనే చెబుతాను, నన్ను బెదిరించి అయితే ఆవిడ. అప్పటి వరకు లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నోటికి ఏదొస్తే అది మాట్లాడిన వ్యక్తి సడన్గా అది సరిపోవట్లేదు. ఆ తీవ్రత ఇటు కసి తీరట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఇంకా కావాలి మోర్ అంటున్నాడు. అంటుంటే మరి ఇంకేమనాలి, ఇంకెవరిని అనాలి అని చూసి అయితే జగన్మోహన్ రెడ్డి గారు పని చేస్తాను, భువనేశ్వరమ్మను కూడా తిట్టేస్తాను, మీరు ఓకేనా అంటే మనవాడు 2 చేతులతో అని ఉంటాడు. వెంటనే వచ్చి భువనేశ్వర్ గారిని అసలు ఆ తప్పుడు మాట క్రియేట్ చేసి మొదలుపెట్టినోడే మనోడు. ఇడే భువనేశ్వర్ గారిని ఆ మాట మొదలుపెట్టి తర్వాత అందరూ అనేలాగా ఇది ఎప్పుడైతే అన్నాడో దీన్ని కొనసాగింపుగా అసెంబ్లీలో అంబటి రాంబాబు కూడా ఎత్తుకున్నాడు. అంబటి రాంబాబు గారు కొనసాగింపుగా దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎత్తుకున్నాడు. అలా మొత్తం ఇలా ఒక చైన్ లింక్లా చేశారండి ఆ పాపాన్ని. మళ్ళీ ఏదైనా క్షమాపణ చెప్తున్నాను భువనేశ్వర్ గారికి అది ఇదని మళ్ళీ యాక్టింగ్ చేశాడు. భయపడ్డాడు, సిగ్గుపడ్డాడు. జనం అందరూ మొగము ఉమ్మొస్తుంటే రాజకీయాల్లో చేయాలి కానీ ఈ పర్సనల్గా తిట్టుకోవడం ఏంటి, ఇంట్లో ఉన్న తల్లి లాంటి ఆమెను తీసుకురావడం ఏంటి, బుద్ధి ఉందా లేదా, కడుపుకు అన్నం తిన్నా గడ్డి తినడం అని అందరూ గడ్డెట్టారు. గడ్డెడితే నేను క్షమాపణ చెప్తున్నాను కానీ ఆడి వల్ల కాదు, నేనేం భయపడిపోలేదు చెప్తాడేనండి ఒకసారి. చెప్పించలేడు. ఆడెవడో వనభోజనాల్లో బెదిరించాడని, లేకపోతే సుపారీలు ఇస్తామని కౌన్కేసుక గొట్టంగాలని, ఈ ఉడతూపులాలని, లేకపోతే ఈ తాటేక చప్పుళ్ళని చాలా మందిని చూసాం రాజకీయ జీవితంలో. వాళ్ళకి భయపడటం అవన్నీ జరగవు, మేమేం చేతులు ముడుచు కూర్చోాలా. మీకు తెలుసా ఎంత కబుర్లు చెప్పాడో పోటుగాడు కబుర్లు. గవర్నమెంట్ ఎలా పోయినా హైదరాబాద్ పారిపోయాడు మొత్తం ఫ్యామిలీతో. హైదరాబాద్ పారిపోయాడు, మళ్ళీ ఎక్కడికైనా పారిపోయాడు తెలియదు. ఊళ్ళో మాత్రం లేడు. గవర్నమెంట్ ఎలా మారిందంతే జంపు జలాని. వంశీ అన్న గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ కుక్కన్నా మురుగుతుంది.
అధికారం లేనప్పుడు నిలబడాలి ఇక్కడ నిలబడకుండా హైదరాబాద్ పోయి ఏం చేస్తున్నావు? హైదరాబాద్ ఎందుకు పారిపోయావు? అంత భయం ఉన్నవాడు ఎంతంత మొదల మాటలు ఎందుకు మాట్లాడావు? ఇంత దిగజారి ఇంత దారుణమైన భాష ఎవడ మాట్లాడమన్నాడు నిన్ను? ఇదా ధైర్యం? ఆ జగన్ రెడ్డి చెప్పితే ఇక ఎవరిని పడితే వాళ్ళని తిట్టేస్తావా? లేదా అతను చెప్పకపోయినా అతను నవ్వుతున్నాడు కదా ఇంకా నవ్వించేద్దాం. మరి అన్ని కబుర్లు చెప్పినాడు. హైదరాబాద్ ఎందుకు పారిపోయి ఎందుకు దాక్కున్నావు చెప్పు. హైదరాబాద్ పారిపోయి దాక్కున్నట్టండి లేడంటే ఇక్కడ అసలు మనోడు. హైదరాబాద్లో మొత్తం ఫ్యామిలీతో పాటు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదట. ఇప్పుడు రఘురామరాజు గారు ఉన్నారండి, అప్పట్లో చాలా దారుణమైన కేసులు పెట్టేవారు ఆయన మీద, నియోజకవర్గానికి రానిచ్చేవారు కాదు. రానివ్వని క్రమంలో ఆయన హైదరాబాద్లో పలానా చోట ఉన్నాడని అందరికీ తెలుసు. అక్కడికి ఆల్రెడీ ఇక్కడ ఆంధ్ర పోలీసులు పంపించారు, అరెస్ట్ చేయనట్టు అన్నీ చేశారు. ఆయన ఎక్కడ ఉన్నాడో అందరికీ తెలిసేలాగా దర్జాగా రాజులాగా ఉన్నాడు. అక్కడ కూడా పెద్ద ఇల్లు ఉంది అతనికి. కానీ మనోడు ఎక్కడ దాకున్నాడో తెలియదట. మై హోమ్ బుర్జాలో ఉన్నాడని, బుర్జా ఏదో ఉంది అందులో ఉన్నాడని, లేదా పక్కన ఉన్న మాదాపూర్లో ఉన్నాడని పోలీసులు ఎత్తుక్కున్నారట వెళ్ళి. అయినా దొరకలేదు మనోడు. అంటే తల దాచుకున్నాడు, పరారైపోయాడు. ఇన్ని కబుర్లు చెప్పినాడు, నేను ఆడిని కొడతా ఈడిని కొడతా, ఆడంతా ఈడంతా, ఆ చంద్రబాబు నాయుడు భయపడిన, లోకేష్ భయపడిన ఈ పోటుగాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిపోయిందో పరార్ వంశీ 30 కేసులు పెట్టినా మేము సామాన్యులు ఇక్కడే ఉన్నామయ్యా. మేము ఎక్కడే పారిపోలే, మొత్తం కుటుంబాన్ని తీసుకుని వెళ్ళిపోయి హైదరాబాద్లో దోకున్నావా? హైదరాబాద్ ఎవరిది? రేవంత్ రెడ్డి అనే కదా. ఎక్కడ పారిపోతావు నువ్వు? అరెస్ట్ అయ్యేదేదో నువ్వు ఇక్కడే గన్నవరంలో నుండి అరెస్ట్ అయితే కనీసం ఒక రిధమన్న ఉండింది. కానీ నువ్వు పారిపోయి పిక్ పాకెటర్లాగా పోలీసు వాళ్ళు నేను పట్టుకుని ఈడ్చుకొచ్చారు చూడనా. చాలా అవమానంగా ఉంది. ఏదైనా సవాల్ అంటే దానికి బస్తీమే సవాలే. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడు కూడా కొంగలమల్లి కబుర్లు చెబుతూ ఉంటాడు. అంటే నేను లేస్తే మగాని కాదు, నేను అది పీపుతా ఇది పీపుతా, అది కత్తిరిస్తా, నేను అది చేసా అని చెప్పి మగన్న శబ్దాలు చేస్తూ ఉంటాడు. నేను ఏం చేసినా చెల్లుతుంది, ఎదురొస్తే ఎవరైనా చంపేస్తానని విర్రవీగి ఆ అధికార దుర్మదంతో బతికి ఆ తర్వాత అలిపిరిలో నక్సలైట్లు జయమోహన్ మైన్ పెడితే ఆ తర్వాత రాత్రిపూట నిద్రలేచి ఇంట్లో ఏదన్నా పళ్ళెమో గ్లాసో స్పూనో నేల మీద పొరపాటును పడితే ఆ సౌండ్కి లేచి పెద్ద అరుపులు అమ్మో బాంబు అని ఈ ధైర్యవంతుడు చెప్తున్నాడండి. అలిపిరిలో ల్యాండ్ మైన్ పెడితేనట, అది జరిగిన తర్వాత ఇంట్లో ఏదైనా పళ్ళెం కింద పడినా బాంబు అనేవారట చంద్రబాబు నాయుడు గారు. ఈ పోటు కూడా ఈ ధైర్యవంతుడు చెప్తున్నాడు. అలిపిరిలో మావోయిస్టులు ల్యాండ్ మైన్ పెడితే అండి 15-16 అడుగులు ఎగిరిపోయిందట బస్సు, కారు. ఆ కారులో చంద్రబాబు నాయుడు గారు కూర్చున్నారు. ఆయన మామూలుగా వెళ్తున్నప్పుడు సడన్గా పెద్ద పేలుడు వచ్చి, మీరు ఊహించుకోండి ఆ పరిస్థితి, పెద్ద పేలుడు సౌండ్ వచ్చి మనం కూర్చున్న కారు అమాంతం గాల్లో లెగిసిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అదే అంతకన్నా స్పీడ్గా పడుతుంది కిందకి, మళ్ళీ అదే స్పీడ్లో కిందకు వచ్చి నేల గుద్దుకుంటాం. నేల గుద్దుకున్నప్పుడు ఈయన ఒళ్ళంతా రక్తసిక్తం అయిపోయిందండి. రక్తసిక్తం అయిపోయిన కిందకి దిగి ఆయన మామూలుగా నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఆయన మామూలుగా కంటిన్యూ అయ్యాడు రాజకీయాల్లో. ఆయన ధైర్యం ఎక్కడ? గవర్నమెంట్ మారిపోతే పక్క రాష్ట్రానికి మారిపోయి సందుల్లో దాకున్న నువ్వెక్కడయా? అలా మాట్లాడుతున్నావు అంటే కంపేర్ చేయడం కన్నా కనీసం సిగ్గుండాలి కదా వంశీ. గవర్నమెంట్ ఇలా మారింది, ఇంకా మీకు కేసు లేదు, ఇంకా కేసే అవ్వలేదు. అప్పుడు గవర్నమెంట్ మారిన పక్క రాష్ట్రాన్ని మారిపోయి సందుల్లో దాకునే నువ్వు ల్యాండ్ మైన్, క్లైమోర్ మైన్ పేలుడు కూడా తట్టుకుని రాజకీయాలు ఇప్పుడు దాకా ఇంకా కొనసాగుతూ రాష్ట్ర ప్రజల కోసం బతుకుతున్న ఆయన్ని విమర్శించవా? ఆలోచించండి పెద్దలు. ఇలాంటి అరెస్ట్ చేయడం ఎంత తప్ప? అయినా ఈ కారణాలతో అరెస్ట్ చేయలేదండి వాళ్ళు ఎంత ఉత్తమంలో చూడండి. ఇగో పలానా రోజున చంద్రబాబు నాయుడు గారు నిలదీట్టాడు ఎఫ్ఐఆర్ ఏంటి, లోకేష్ గారు నిలదీట్టాడు ఎఫ్ఐఆర్ ఏంటంటే 100 ఎఫ్ఐఆర్లు పడిపోతాయి ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియోల మీద. కానీ వాళ్ళని తిట్టినా వాళ్ళు సహించారు. కానీ పార్టీ జోలికి వచ్చారండి, పార్టీ కార్యకర్తల జోలికి, పార్టీ ఆఫీస్ జోలికి వచ్చారు. లోకేష్ గారు క్షమించలేదు. అక్కడ ఎక్కువ కోపం వచ్చింది ఆయనకి. సంగతి ఇంట్లో వాళ్ళందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ నాన్న కత్తూరు నాయుడు, వాళ్ళ నాన్న లవంగం నాయుడు, వాళ్ళ నాన్న యాలకల నాయుడు, ఈ నలుగురు కలిసి వచ్చిన నన్ను నాని గారిని ఎంతో కేటలేదు. మమ్మల్ని గెలిపించాల్సిందో ఓడించాల్సిందో గన్నవరం ప్రజలు లేకపోతే గుడివాడ ప్రజలు. చంద్రబాబు నాయుడు గారు, లవంగం నాయుడు, కత్తూరు నాయుడు, యాలకల నాయుడు, లోకేష్ నాయుడు వీళ్ళు కాదు. 50,000 పైగా తేడాతో ఓడిపోయాడు. 50,000కి పైగా మనోడు
ఓడించడం చంద్రబాబు నాయుడు గారు, ఖజ్జో నాయుడు గారు లాంగ్ అది కామెడీ చూడండి. ఆ? అట్లాగే మా మంగళగిరి భువనగిరి మా అయోమయం మేడం ఉన్నాడు కదా లోకేష్, ఆంధ్రాలో పోటీ చేయాలా, తెలంగాణలో పోటీ చేయాలా, లేకపోతే ఎక్కడ పోటీ చేయాలని ఇంకా కన్ఫ్యూజన్ లో ఉండుంటాడు. వాళ్ళ సీట్ ఆయన గెలుచుకోమనండి ఫస్ట్, తర్వాత వేరే వాళ్ళని ఓడించడం, మంగమ్మ సరదాలు చేయడం, ఇవన్నీ చేయొచ్చు. ఈ ఉడతూపులు, ఈ తాటాకి చప్పులు, మేము తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నాం, తెలుగుదేశం యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్లు అయ్యాం. మేము ఉడతూపులకి చెప్పాను కదండి, తెలుగుదేశం పార్టీయే భిక్ష పెట్టింది. ఆ భిక్ష పెట్టిన వాళ్ళకే అంటే తిన్న ఇంటి ఓసాలు లెక్క పెట్టడం, ఉప్పు తిని గొయ్యిదవ్వడం, అంతకన్నా నీచమైన పని అనమాట అండి. కనీసం వాళ్ళు ఎప్పుడు ఇతని గురించి కామెంట్ కూడా చేయలేదు. కామెంట్ చేయని వాళ్ళను కూడా అధికారం జగన్ దగ్గర ఉంది, అతని దగ్గరికి వెళ్తే డబ్బులు సంపాదించుకోవచ్చనే కేవలం ఆ తాపత్రయంతో ఎవరైతే అవకాశం ఇచ్చారో, ఎవరైతే బ్రతికిచ్చారో వాళ్ళ మీద ఇంత దారుణంగా విరుచుకుపడినాడు. ఇప్పుడు జగన్ తీశాడు, రేపు పొద్దున్న జగన్ మీద ఎవరు చావడానికి ఎంత టైం పడుతుందండి ఇతనికి? అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఎవరన్నా దగ్గర తీసుకుంటారా? అంత లైఫ్ ఇచ్చినోడిని ఇంత దారుణం తిడుతున్నాడంటే మా పరిస్థితి ఏంటని ఆలోచించరా వాళ్ళు మాత్రం. మనోడికి టికెట్ చాలా పెండింగ్లో పెట్టాడు జగన్ కూడా. తీరా టికెట్ ఇచ్చిన తర్వాత మనోడు మన మీద ఎవరు చదువుతాడేమో, సొంత కులస్తులు ఆయనకి లైఫ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా మాట్లాడిన వ్యక్తి. అంతకుముందు జగన్ కూడా అలాగే అన్నాడు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని చాలా ఘోరంగా మాట్లాడాడు. అది ఇతని క్యారెక్టర్, ఇతని నేచర్. తాటాకి చప్పులకి ఏం భయపడడం, ముందు వాళ్ళ సీట్ వాళ్ళకి గెలవమనండి. మంగళగిరి లేకపోతే కుప్పం వాళ్ళు గెలిచిన తర్వాత, ఇల్లు గెలిచిన తర్వాత, ఉట్టి కొట్టిన తర్వాత స్వర్గానికి ఎగరవచ్చు. అప్పుడు పడాలని ఏంటి వంశీ. అదండి మనోడు మాటలు. అయితే ఈ మాటలు మాట్లాడిన తర్వాత దీనికి కౌంటర్గా పట్టాభి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఈయనేమో అతను మాట్లాడినంత అన్యాయంగా, అంత ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని అంత దారుణంగా ఏం మాట్లాడలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గొడవ ఎత్తలేనట్టుంది ఇందులోని. కేవలం ఇంకొక పిల్ల సైకో వాడు మాట్లాడుతూ ఉన్నాడు నిన్న గన్నవరం నుంచి, వల్లభనేని వంశీ. వాడు లోకేష్ గారికి ఛాలెంజ్లు. అరే నీ బీ ఫారం కోసం లోకేష్ గారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసినటువంటి వాడు నువ్వు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి బొమ్మను పెట్టుకుని, లోకేష్ గారి బొమ్మను పెట్టుకుని గెలిచినటువంటి నువ్వు ఇవాళ లోకేష్ గారికి ఛాలెంజ్లు విసురుతావా? గన్నవరంలో నీ మీద లోకేష్ గారు పోటీ చేయాలా? అరే నీలాంటి పిల్ల సైకోలతో పోటీ పట్టడానికి లోకేష్ గారి స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంట్రా? లోకేష్ గారు దాకా ఎందుకో, ఇవాళ నారా లోకేష్ గారు ఒక్క మాట గ్రీన్ సిగ్నల్ ఇస్తే అదే మాట్లాడాడు ఆయన. పిల్ల సైకో అని ఒకే ఒక మాట అండి. ఇప్పుడు దాకా వల్లభనేని వంశీ మాట్లాడిన మాటలు చూసాం. ఇది 14.5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారిని. 20 సంవత్సరాలు అంటే మొత్తం కలిపి 20 సంవత్సరాల పాటు అయినా ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా కొనసాగిన వ్యక్తి. 40 సంవత్సరాలు. అంత చరిత్ర కలిగిన వ్యక్తిని అంత నీచంగా మాట్లాడవచ్చు. పిల్ల సైకో అనో మాట అన్నాడటండి పట్టాభి గారు. ఆ మాటకి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీదకి